వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స చేయించుకోవడం కంటే రాకముందే గుర్తించి నివారించుకోవడం ఉత్తమ మార్గమని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. క్యాన్సర్ వ్యాధితో కుటుంబాలు అన్ని రకాలుగా నష్టపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు క్యాన్సర్ కేసుల పెరుగుదలకు కారణమవుతున్నాయన్నారు. ప్రారంభ దశలో గుర్తిస్తే క్యాన్సర్పై విజయానికి కీలకమన్నారు. సిద్దిపేటలోని విపంచి ఆడిటోరియంలో సింధు హాస్పిటల్ సహకారంతో నిర్వహిస్తున్న 2 రోజుల ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని మాజీ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. క్యాన్సర్కు భయపడాల్సిన అవసరం లేదని, ప్రారంభ దశలో గుర్తిస్తే అనేక రకాల క్యాన్సర్లను పూర్తిగా నయం చేయవచ్చని చెప్పారు. ముఖ్యంగా 40 సంవత్సరాలు దాటిన మహిళలు రొమ్ము క్యాన్సర్, గర్భాశయ, ముఖద్వార క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను క్రమం తప్పకుండా చేయించుకోవాలని సూచించారు. ఈ శిబిరంలో నిర్వహిస్తున్న మామోగ్రామ్, పాప్ స్మియర్ వంటి పరీక్షలు సాధారణంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో వేల రూపాయలు ఖర్చవుతాయని, ఇక్కడ మాత్రం పూర్తిగా ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందని, జిల్లాల వారీగా మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్, ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య సేవలు, ఆరోగ్య మహిళ వంటి కార్యక్రమాలను అమలు చేసిందని గుర్తు చేశారు. ఒక మహిళ ఆరోగ్యంగా ఉంటే ఒక కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. ఒక కుటుంబం ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే మహిళల ఆరోగ్య పరిరక్షణకు తాము ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. స్వచ్ఛ సిద్దిపేటతో పాటు హెల్తీ సిద్దిపేట కూడా మన లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు.